మన్నాని నాయన మరి దేవదూతల ఆహారాన్ని భుజించారు తండ్రి. కానీ నాయన మరి ఈనాడు నాయన మరి నీ పరలోక ఆహారాన్ని మాకు అనుగ్రహించినావు తండ్రి. నైనా వారు నైనా తండ్రి మరి నాయన దేవదూతల ఆహారానికి నైనా మరి వాళ్ళు తిన్నప్పటికీ నైనా మరి అరణ్యంలో నైనా మరి వాళ్ళు రాలిపోయారు తండ్రి. కానీ నైనా మరి నీ కృపను బట్టి నీ పరలోకం సంబంధమైన ఆహారాన్ని తండ్రి పూర్తిగా దహించబడిన ఆహారాన్ని మాకు అనుగ్రహించినందుకు దేవా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా తండ్రి. నైనా మరి నైనా తండ్రి నైనా నీ కృపను బట్టి నైనా మరి నైనా తండ్రి రోమా 6:7-8 వాక్యంలో నైనా మరి సంపూర్ణం చేయబడినట్లుగా నైనా తండ్రి మాకును నైనా మరి మా జీవితాల్లో నైనా మరి నైనా శరీరం నిరార్థకం చేసుకుని నైనా మరి నీ కృపలో మరి నైనా మేము ఇంకనూ నైనా తండ్రి అనేక సంగతులను తెలుసుకుని ఆత్మపరంగా జీవించుటకు నీ కృప మాకు అనుగ్రహించమని రానయ్య ఉన్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి గల నామంలో ప్రార్థన విన్నపం అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ప్రకటనలను గమనించగలరు. రేపటి దినమున దేవుని సేవకులు అభిషేకింపబడి దేవుని సేవకు వచ్చి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా జగన్నాథపురం ప్రాంతంలో ప్రతిచింత కొడుకు ఉంటుంది. వీలైన ప్రతి ఒక్కరూ ఆ యొక్క కొడుకులో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నామండి. అదేవిధంగా ఎల్లుండి 17వ తేదీన ఇంజరం ప్రాంతంలో కూడిక ఉంటుందండి, కృతజ్ఞత కూడిక ఉంటుంది. ఆ యొక్క కూడికలో కూడా పాల్గొనగలరని ప్రేమతో మనవి చేస్తున్నాం. అదేవిధంగా 18వ తేదీన పార్వతీపురం మన్యం ప్రాంతంలో సోదరులు జాన్ పాల్ గారి ప్రాంతం నందు ప్రత్యేకమైన క్రిస్మస్ కూడిక ఉంటుంది. కూడిక కొరకు ప్రార్థించగలరు. మీ యొక్క సన్నిహితులు స్నేహితులు ఎవరైనా ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే వారికి తెలియజేయగలరని ప్రేమతో మనం చేస్తున్నాము. అదేవిధంగా రాబో జనవరి మాసంలో 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కరీంనగర్ ప్రాంతంలో గ్రేట్ సిటీ కాన్ఫరెన్స్ జరగబోతుందండి. మనకందరికీ తెలిసిన విధంగా 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఇంతకుముందు ఆంధ్ర ప్రాంతంలో అనేక కాన్ఫరెన్సెస్ జరిగినాయి. కాకపోతే మొట్టమొదటిసారిగా దేవుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని ప్రేమించి ఈ యొక్క ప్రాంతంలో ఈ కాన్ఫరెన్స్ జరగడానికి తన యొక్క కృపని చూపించారు. అందుని బట్టి మనం సంతోషించవలసిన వారంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నానండి. అందరూ ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ రావడానికి మీ యొక్క ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనాపూర్వకంగా వచ్చి అక్కడి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నామండి. ఆ యొక్క కూడికల గురించి ప్రార్థించమని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభుకు స్తోత్రములు. మరొకసారి మీ అందరికి కూడా యేసు ప్రభు నామములో వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు ఈ దినం జరిగించిన కూడికలన్నిటిని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయకాలం భీమవరంలో, నిడదవోలులో, జగన్నాథపురంలో, అలాగే దండగర్లో ప్రభు ఆరాధన కూడికలు తన కృపచేత జరిగించారు. తిరిగి ప్రయాణంలో సహాయం చేశారు. అలాగే మన ప్రియ సహోదరులు సంగారెడ్డి ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్న పరిచర్ను బట్టి ప్రభు స్తోత్రం. లాజరస్ అన్న కుటుంబాన్ని ప్రభు ప్రేమించి మరి కారు తీసుకోవడానికి కృపనిచ్చారు. అక్కడ కూడా ప్రార్థన చేసి ఆ కారుని మరి తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. తిరిగి మరలా ఇక్కడకు నడిపించారు. మొదటి వర్తమానంలో ప్రభు మనతో మాట్లాడిన సంగతులను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరందరూ చేస్తున్న ప్రార్థనల వలన గత వారం పరిచర్లన్నీ చక్కగా జరిగాయి. అన్న ప్రకటించినట్లుగా ఈ వారాల్లో కూడా పరిచర్ల కొరకు, కాన్ఫరెన్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయమని ప్రేమతో కోరుతా ఉన్నాను.
ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్య ధ్యానం కొరకై ఉపయోగించుకుందాం. మరి దైవ గ్రంథంలో నుంచి మత్తయి సువార్తలో వ్రాయబడిన ఒక వాక్యాన్ని మనం మొదటిగా చదువుకొని కొన్ని మాటలు విందాం. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గూరుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. చాలమ్మా, ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన. కృపగల తండ్రి, కృపగల మా దేవా, నీ మాటలు ఇమ్మని మొదటి వర్తమానంలో మీరు చెప్పినట్లుగా రెండవ వర్తమానంలో కూడా స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున నిరీక్షించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం అగ్ని బయలు వెళ్ళింది అనే మాట ధ్యానం చేశాం మొదటి వర్తమానంలో కదండి. అగ్ని మొదటిగా పస్కా పశువును అది దహించింది. రెండవదిగా అదే అగ్ని బలముగా వేగముగా మేడగదిలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ప్రభు అను అగ్ని నడిపిస్తున్నట్లుగా చూసాం. మరి మత్తయి సువార్త అనేది చదువుతున్నప్పుడల్లా మనకు రాజ్యం అనే పదం కనిపిస్తుంది. పరలోక రాజ్యం అనే మాట మనం చూస్తాం. మనం వాస్తవంగా పరలోకం అనే దగ్గర పరలోక రాజ్యము అని రీప్లేస్ చేసేస్తాం. చాలాసార్లు పరలోక రాజ్యము అనే పదాన్ని పరలోకమే అనుకుంటాం కూడా. అయితే వినండి, మత్తయి సువార్తలో ఎందుకు రాజ్యం అనే పదం ఎక్కువ కనిపిస్తుంది అంటే, మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి రాసిన సువార్త. మత్తయి సువార్త అంతా కూడా మనం 28 అధ్యాయాలు గమనిస్తే ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే రెండు మత్తయి సువార్త. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, రాజుగా పుట్టినవాడు మత్తయి సువార్త. మార్కు సువార్త కాన్సెప్ట్ అంతా 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. అంటే మార్కు సువార్త అంతా పరిచారకుడైన క్రీస్తు. లూకా సువార్త లూకా 19:10 మనుష్య కుమారుడు మరి దిగి వచ్చాడు, నశించిన దాన్ని వెదకి రక్షించకు మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్. తర్వాత యోహాను సువార్త 20:31 అంతా యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యూదులను ఉద్దేశించి రాసిన సువార్త మత్తయి సువార్త అయితే అందరినీ ఉద్దేశించి రాసిన సువార్త యోహాను సువార్త. అందుకనే మత్తయి సువార్తలో ఆయన కొండ మీద చేసిన ప్రసంగం, యోహాను సువార్తలో ఆయన మేడగదిలో చేసిన ప్రసంగానికి మనం వ్యత్యాసం గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవా కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడా, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి కదండి. ఈ క్వశ్చన్ ఎక్కడ అడిగారు? ఒలీవా కొండ మీద అడిగారు. ఒలీవా కొండ మీద రాకడ గురించి అడిగితే అది సంఘం కొరకు వచ్చే రాకడ కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభు అన్నారు, నేను వెళ్ళి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడు. లేదా 21:22 అన్నాడు, నేను వచ్చే వరకు. అది సంఘం కొరకు రావటం. కాబట్టి మేడగదిలో చేసిన ప్రసంగం, ఒలీవా కొండ మీద చేసిన ప్రసంగం వ్యత్యాసం గ్రహించాలి. పైగా ఇక్కడ ఈ 3 ప్రశ్నలు అడిగిన వారు ఎవరంటే వీరు యూదులే, శిష్యులే కానీ వాస్తవంగా వీరు యూదులు. అందుకనే మత్తయి సువార్త 24లో చాలామంది ఈ వచనాన్ని సంఘానికి చెప్పేస్తున్నారు. 13వ వచనం, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడిన. ఈ వచనాన్ని ఎలా చెప్తారంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ కనెక్ట్ చేస్తారు చూడండి. మన వాళ్ళు అంటు కట్టడంలో స్పెషలిస్టులు. దేనికి అంటు కడతారు చూడండి ఒకసారి. అంటు కడతారు.
నిజమే. అది ఇశ్రాయేలీలను ఉద్దేశించి రాసిన వర్తమానం అర్థం చేసుకోకుండా వాక్యాన్ని చూడండి ఎట్లా చేస్తారు. తుయితేరా సంఘం లేదా ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి. స్మరణ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం వచనం 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు ఆ, అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు అది మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఈ నమ్మకత్వం అనే పదాన్ని, మరణం వరకు నమ్మకంగా ఉండు అనే పదాన్ని తీసుకెళ్ళి అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడినాడు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారం నువ్వు అంతవరకు నువ్వు నమ్మకంగా ఉంటేనే ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడతావని దాన్ని మొత్తం మిక్స్ కొట్టేస్తారు. ఇక అప్పుడు వాక్యం వీళ్ళకి బాగా చదవటమే రాలేదని తెలుసుకోవాలన్నమాట. అంతవరకు సహించువాడెవడో వాడే రక్షించబడినని మత్తయి 24లో చెప్పిన భావనలో ఆ ఆఖరి వారం 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేలీలు శ్రమల మధ్యలో సువార్తను అంగీకరించడం అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు అక్కడ. మీరు చూడండి, రోమా 8:18 ఒకసారి చదవండి. రోమాపత్రిక 8:18 చదవండి. 8:18 మన ఎడల అంటే సంఘము ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చేలోపు శ్రమలు ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఇప్పుడుండే శ్రమలు ఎన్న తగినవి కావని ఆయనే చెప్పాడు. 7 ఏండ్ల శ్రమల కాలంలో శ్రమలు ఎన్న తగినవే ఆయనే చెప్పాడు. మళ్ళీ అది కూడా మత్తయి సువార్త 24 చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం వచనం 20. అప్పుడు మహాశ్రమ కలు 21 చదవాలి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునూ కలదు. ఎంత శ్రమలో ఇశ్రాయేలీలు సువార్తను అంగీకరిస్తారు. అర్థమైందండి? కాబట్టి ఈ మాట మనం గమనించాలి. మరొకసారి చదువుదాం. రోమాపత్రిక 8:18 రండి, లోపల రండి. రోమీలకు రాసిన పత్రిక 8:18 ఏమన్నాడు? మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. ఆ శ్రమలేమో సంఘకాలంలో వచ్చే శ్రమలు. అయితే సంఘకాలంలో శ్రమల్లో కూడా చాలామంది సువార్తను అంగీకరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తెస్సలోనిక పత్రిక చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఆ, గొప్ప ఉపద్రవమందు ఆ. మీరు వాక్యం అంగీకరించి అర్థమైందండి? గొప్ప ఉపద్రవం. తెస్సలోనిక సంఘం ఏర్పడినప్పుడు వారు సువార్తను అంగీకరించేటప్పుడు వారి మధ్యలో ఉన్న పరిస్థితులు ఎలాంటివి? గొప్ప ఉపద్రవం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, గొప్ప ఉపద్రవంలో కూడా సువార్తను అంగీకరించారంటే వాళ్ళు గ్రేటా, సువార్త గ్రేటా? అది ఎందుకంటే సువార్తను గురించి ఆలోచిస్తే సువార్తను ఇక్కడ ఇలా అన్నాడు. సువార్త అంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం అన్నాడు. ఎందుకన్నాడు చెప్తానండి. సువార్త ప్రకటించటం అంటే వాస్తవంగా సువార్తలో ఉన్న నిరీక్షణను ప్రకటించటం. సువార్తను ప్రకటించడం అంటే అర్థం ఏంటి? సువార్తలో ఉన్న నిరీక్షణ. సువార్తలో ఉన్న నిరీక్షణ ఏమంటామంటే క్రీస్తునందున్న జీవమును గురించిన నిరీక్షణ అంటాం. అంటే నువ్వు సువార్తను యాక్సెప్ట్ చేస్తే ఆ సువార్తలో ఉన్న జీవితం ఎలా ఉంటుంది అనేది చెప్పారు వాళ్ళు. ఆ నిరీక్షణను విన్నప్పుడు, ఆ నిరీక్షణను గూర్చిన ఆ సంగతులు విన్నప్పుడు ఆనందంతో ఎంత గొప్ప ఉపద్రవమైనా వాళ్ళు సువార్తను యాక్సెప్ట్ చేయగలిగారు. సువార్తను యాక్సెప్ట్ చేస్తే తెస్సలోనిక ప్రాంతంలో ఏం ఏర్పడింది? సంఘం ఏర్పడింది. అర్థమైందా? ఇప్పుడు మీరు అది నమ్మటానికి మీకు ఒక విషయం చెప్తాను చూడండి. కొలసీ పత్రిక చదవండి ఒకసారి. మీరు జస్ట్ ముందున్న పత్రికే కదా. 1వ అధ్యాయం కొలసీ పత్రిక వచనం 5 చదవండి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధను వలన సో విన్నదేంటి? నిరీక్షణ. వాస్తవం విన్నదేంటి? సువార్త. సో గుడ్ న్యూస్ అంటే ఏంటి ఇందులో? సువార్త అంటే ఏంటి? సో సువార్త అంటే ఏంటంటే ఆ సువార్త అంతా ఏం చెప్తుందంటే క్రీస్తునందున్న జీవమును గురించి నిరీక్షణ చెప్తుంది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎటువంటి జీవితం క్రీస్తులో ఉంది. కొలసి 1:3 ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. 1:3
ఉంచబడిన నిరీక్షణ అది అండి, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఒకసారి మీరు అందరు వినాలా. క్రైస్తవ నిరీక్షణ రెండు రకాలు. ఒకటి పరలోకమందున్న నిరీక్షణ, రెండు పరలోకము నుండి నిరీక్షణ. పరలోకమందు నిరీక్షణ ఏమో కొలస్సీ పత్రిక, పరలోకము నుండి నిరీక్షణ ఏమో తెస్సలోనిక పత్రిక. కొలస్సీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే క్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. సో ఇప్పుడు మనకు పరలోకం నుండి ఉన్న నిరీక్షణ ఏంటిది? జీవమును గురించిన నిరీక్షణ. రెండు తెస్సలోనిక పత్రికలో క్రీస్తు పరలోకం నుండి వస్తాడు, అది రాకడను గురించిన నిరీక్షణ. ఇప్పుడేమో జీవింపజేసి అనుదిన మరణం తప్పిస్తాడు, అప్పుడేమో వచ్చినప్పుడు భౌతిక సంబంధమైన మరణాన్ని జయింపజేస్తాడు. అర్థమైందండి? సో క్రీస్తులో ఇప్పుడు జీవం ఉంది, రాబో జీవం ఉంది. తిమోతి 4:8. దైవభక్తి అనేది మనం సరిగ్గా ఎందుకు చేయలేకపోతున్నామంటే దైవభక్తిలో ఉన్న రెండు అంశాలు మనం పట్టుకోవాలి. ఇందాక నేను చెప్పా కదా, విమోచన అంటే ఆ 3 చదివితే తప్ప పండుగ చేయలేం. అలాగే దైవభక్తి కూడా ఆచరించాలంటే ఈ రెండు జీవాలు నమ్మాలి. ఒకటి ఇప్పటి జీవం, రాబో జీవం. ఇప్పటి జీవమేమో ఈ మర్త్య శరీరంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జీవం, రాబో జీవమేమో మహిమ శరీరంలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన జీవం. ఇప్పుడున్న జీవం గురించి పౌలు గారు వాక్యం చెప్తుంటుంటే గొప్ప ఉపద్రవంలో ఉన్న తెస్సలోనికలో ఉన్నవారు కూడా సువార్తను యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఏమని చెప్పాడంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో అన్నాడు. ఇప్పుడు ద సేమ్ గాస్పల్, ఇదే సువార్త 7 ఏండ్ల శ్రమల కాలంలో ప్రకటించబడుతుంది. కాకపోతే దాన్ని రాజ్య సువార్త అంటాం, దీనిని కృపా సువార్త అంటాం, లేదా దాన్ని రాజ్య సువార్త అంటాం, లేదా రక్షణ సువార్త అంటాం. పేర్లు మారినాయి ఎందుకంటే ప్రజలను బట్టి మారే తప్ప సువార్త మార్పు ఉండదు. ఎందుకంటే సువార్త పేతురు ప్రకటించిన సువార్త పౌలు ప్రకటించిన, పేతురేమో యూదులకు అపోస్తుడు, పౌలేమో అన్యజనులకు అపోస్తుడు. గలతీ 2:9. పేతురు ప్రకటించిన సువార్త ఏమో విశ్వాసం ఉంచండి నీతిమంతులు అవుతారు. పౌలు ప్రకటించిన సువార్త విశ్వాసం ఉంచండి నీతిమంతులు అవుతారు. సో ద సేమ్ గాస్పల్, సేమ్ గాస్పల్. కాకపోతే ఇప్పుడు రక్షణ సువార్త అంటున్నాం ఎందుకంటే మనం అన్యజనులం కాబట్టి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే రాజ్య సువార్త అంటాం. కానీ రాజ్య సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అంత 7 ఏండ్ల శ్రమల కాలం ఎలా ఉంటాయని యేసుప్రభు చెప్పారు. లోకారంభము నుండి అట్టి శ్రమ కలగలేదన్నాడు. అట్టి శ్రమలో కూడా సువార్తను వాళ్ళు అంగీకరిస్తున్నారంటే ఆ శ్రమలను వారు ఎలా సహిస్తారో చెప్తూ అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడిన అని రాశాడు. ఆ వచనం మనకు తీసుకొని అంతం వరకు నమ్మకం ఉండని ఈ వచనం దగ్గరికి వచ్చేసి మరి నమ్మకంగా ఉన్నావా? చెప్పండి. ఒకరు ఎత్తబడతారు, నువ్వు ఎత్తబడతావా? ఎవరో ఇంతకుముందే రొట్టె తినేశారు, అందరూ రొట్టె తినేశారు, పాత్ర తాగేశారు. వాళ్ళతో ఏమంటే నువ్వు ఎత్తబడతావు విడవబడతావు అంటే ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు అంతా కలవరం. ఎందుకు కలవరం? ఎత్తబడతానో విడవబడతానో. మీకు తెలుసా బైబిల్లో 3 విషయాలు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకటి విశ్వాసం వలన కలిగిన నీతి, 2 ఆ నీతిని గూర్చిన నిశ్చయత, 3 ఆ నిశ్చయతలోంచి వచ్చే జీవితం. ఈ 3 హెబ్రీ పత్రికలో రాశాడు అనమాట. హెబ్రీ పత్రిక మీరు చదివితే హెబ్రీ పత్రికలో కూడా 3 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. అవి కూడా 3 లేయర్స్ అనుకోండి, 9, 10, 11 అధ్యాయాలు. సో హెబ్రీ పత్రికలో ఈ 3 అధ్యాయాలు ఏం రాశాడంటే 11వ అధ్యాయంలో విశ్వాసం వల్ల జీవించటం, 10వ అధ్యాయంలో విశ్వాసం వల్ల కలిగిన నీతి విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కదండి, 9వ అధ్యాయంలో విశ్వాసం వల్ల కలిగిన నీతి గురించి రాశాడు. ఈ 3 అధ్యాయాల్లో మనోళ్ళు మొదటిది ఒకటి చదువుతారు, 2 చదవరు. రోమాపత్రికలో 6 ఒకటి చదువుతారు, 7 ఏం చదవరు. అందుకనే పండగ జరగాల్సిన బదులుగా ఏం చేస్తున్నారు? ఇంటికి పండగ చేస్తున్నారు. ఇంటికి పండగ, ఒంటికి పండగ కాదు, నీకు పండగ, మనం పండుగ చేయాలంటే ఖచ్చితంగా విశ్వాస విషయంలో కలవరం తీసేసేయండి. మీరు నమ్మండి, నేను మొదట చెప్పిన వర్తమానంలో 6, 7, 8 అధ్యాయాలు చదివితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎలా కొనిపోతాడో మీకు అర్థమైద్ది. హెబ్రీ 9, 10, 11 అధ్యాయాలు చదివితే యేసుప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొనిపోతాడని నిరీక్షణ కలిగిద్ది. లేదంటే విడవబడతానేమో అనుకుంటాం. విడవబడతాను అనుకునే వాళ్ళు కూడా ఏమవుతారు? ఆ రోజు ఎత్తబడతారు. కాకపోతే విడవబడతానేమో అన్న డౌట్ వల్ల వీళ్ళు ఇక్కడ జీవాన్ని నిర్లక్ష్యం చేశారు. నెక్స్ట్ క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగే పరీక్ష దేనికి చెప్పండి? జీవానికి జరుగుతుంది. ఎత్తబడిన వాళ్ళు అందరికీ ఏముంది? పరీక్ష ఉంది కదండి. పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ నరకాన్ని పంపించేస్తాడా? పంపించడు. ఒకసారి అది చదవండి, ప్రకటన గ్రంథం. సందీప్ ఆ వాటర్లకి 2వ అధ్యాయం
26. 26 చదవండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు అందరూ చదవండి. జయించుచు నా తండ్రి వలన అధికారం పొందినట్లు గ్రహించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అంతం వరకు జాగ్రత్తగా ఉంటే ఎత్తబడతారన్నాడా? అంతం వరకు క్రియలు జాగ్రత్తగా చేస్తే ఎత్తబడతారని లేదు, అధికారం అన్నాడు. అంటే ఇది ఎక్కడ ఇచ్చేది? ఎత్తబడిన తరువాత క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగేది. అంటే అప్పటికే మనం ఏం పొందుతాం? మహిమ శరీరం పొందుతాం. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు హృదయంలో పెట్టుకోండి. నమ్మిన వారందరూ కొనుక్కోబడతారు, నమ్మకంగా ఉన్న వారందరూ బహుమానం పొందుతారు. నమ్మిక ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. నమ్మితే చాలు అని చెప్తున్నామంటే నమ్మకంగా ఉండొద్దని కాదు, అసలు నమ్మకంగా ఉండటానికి అదే పునాది అని అర్థమైందండి. కాబట్టి మనమందరం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడే మహిమ శరీరం కొరకు మనం సిద్ధపరచబడ్డాం. కొరింథీ 2:5 సిద్ధపరిచిన వాడు దేవుడే. ఇప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ఇది ఎందుకంటే జనుల మీద ఏమిస్తానన్నాడు? అధికారం. 7 ఏండ్ల శ్రమల కాలం అయిన తర్వాత ఇశ్రాయేలీలు రక్షణలోకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన ఆదికాండం 12:7 నెరవేర్పులో భాగంగా మనమందరం ఇదే భూమి మీద 1000 ఏండ్లు ప్రభుత్వ పరిపాలన చేస్తాం. మరి అప్పుడు పరిపాలన చేసినప్పుడు జనుల అధికారులు ఎక్కడ నివసించారని చదువుకున్న జూమ్ మీటింగ్లో. జనుల అధికారులు ఎక్కడ నివసించారు? యెరూషలేం కదండి. ఇప్పుడు నివాసం ఎక్కడిచ్చాడు? బిలీవర్స్కి ప్రస్తుతం నివాసం ఎక్కడిచ్చాడు? పరలోకంలో. పరలోకంలో కూర్చున్నాం కదా, పరలోకంలో కూర్చున్నాం. ఇప్పుడు ఏ నివాసం కొరకు ప్రయాసపడుతున్నాం? యెరూషలేములో నివాసం. కాబట్టి పరలోకం, రాజ్యం అనే 2 వేరు. మీరు కూడా పరలోక రాజ్యం అని ఒకసారి, పరలోకం అని ఒకసారి చెప్తున్నారంటే మీ కన్ఫ్యూజన్ ఉందని వచ్చేసేయండి బయటికి. రక్షణ ద్వారా పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. రక్షణ సంబంధమైన జీవితాన్ని నిర్లక్ష్యం చేయకపోతే పరలోక రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చుంటాం. అది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి ఇప్పుడు మీరు నమ్మండి, మనమందరము ప్రయాసపడుతుంది రక్షణ పరలోకం కోసం కాదు, మనం ప్రయాసపడుతుంది దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్నాం. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి అందరూ. 5 దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఆ పరలోకమునకు మీరు యోగ్యులని అని ఉందా? చెప్పాలి. అక్షయ ఉందా? ఏమని ఉంది? దేవుని రాజ్యం అని ఉంది. పరలోకం దగ్గర ఏముంది? రోమాపత్రిక 4:5 పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడు. పరలోకం కొరకు పని కాదు. దేని కొరకు పని? దేవుని రాజ్యం కొరకు పని. బర్నబాస్ గారి వాక్యాలంటే సోమరోళ్ళు అయిపోతామన్న వాళ్ళందరూ నాతో వచ్చేయండి, తిప్పిపడేస్తాను మొత్తం. నిద్రపోతాక అన్నం తింటా కూడా టైం ఉండదు. అర్థమైందా? ఎందుకు వచ్చిన కామెంట్లు చేయొద్దు దయచేసి, మీరు కాదు. అర్థమైందా ఈ వాక్యం? దేవుని రాజ్యం కొరకు మనం ఏం చేస్తున్నాం? శ్రమ పడుతున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా సివిల్ ఇంజనీర్లే. ఎందుకంటే మీరు దేవుని రాజ్యమును నిర్మిస్తున్నారు. ఏం సందీప్, ఏం ప్రాబ్లమా? దేవుని రాజ్యం నిర్మిస్తున్నారు. పరలోకాన్ని నిర్మిస్తామా? పరలోకాన్ని నిర్మించాం. పరలోకం నిర్మించేది కాదు, పరలోకంలో స్థలం ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని అందరినీ యెరూషలేము నిర్మించడానికి పిలిచాడు. యెరూషలేము నిర్మించాలంటే హోలీ ల్యాండ్ టూర్ ఏమి వెళ్ళక్కర్లొద్దు. మీరు సంఘాన్ని నిర్మిస్తే యెరూషలేము నిర్మించినట్టే. మీరు సంఘాన్ని నిర్మిస్తే యెరూషలేము నిర్మించినట్టే. ఎందుకంటే సంఘము కొరకు వచ్చే క్రీస్తే ఇశ్రాయేలు కొరకు రాబోతున్నాడు. ఇశ్రాయేలు కొరకు రాబోతున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఇశ్రాయేలు కొరకు రావాలంటే, ఇదే భూమి మీద ప్రభు పరిపాలన త్వరగా జరగాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? సంఘమును మనం నిర్మించాలి. ఇక్కడ సంఘం నిర్మిస్తే అక్కడ యెరూషలేము నిర్మాణం జరిగినట్టే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచన వాక్యంలో అలాగే సువార్తలో ఒక మాట మనం చదువుదాం. చూడండి ఒకసారి జకర్యా గ్రంథం చూడండి. 6:12 779వ పేజీ. జకర్యా గ్రంథం 6:12 అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. యెరూషలేమును కట్టేది ఎవరు?
ఆయనే యెరూషలేమును యెహోవాయే కడతాడు అని అంటాం కదా. యెరూషలేమును కట్టేవాడు ఆయనే, మందిరమును కట్టేవాడు ఆయనే. ఇది జకర్యా గ్రంథంలో చెప్పిన ఈ మందిరం దేవుని సంఘం కాదు. వెరీ గుడ్. జకర్యా గ్రంథంలో చెప్పిన ఈ పట్టణం దేవుని సంఘం కాదు. జకర్యా గ్రంథంలో దేవుని సంఘం లేదు. జకర్యా గ్రంథానికి దేవుని సంఘానికి సంబంధం లేదు. ఎందుకంటే దేవుని సంఘం ఎవరు? మనం. ఎవరు మనం? విశ్వాసులు. ఓకే, ఎవరు మనం? అన్యజనులు. జకర్యా గ్రంథానికి మనకు సంబంధం లేదు. జకర్యా కూడా తెలీదు ఏంటి సంఘం అనేది తెలీదు. జకర్యాకు తెలీదు, మలాఖీకి తెలీదు, హగ్గేకి తెలీదు, దానియేలుకు తెలీదు, ప్రవక్తలు ఎవరికి తెలీదు. మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. మలాఖీ గ్రంథం తెరవండి ప్రక్కనే. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం. ఎవరైనా ఆన్సర్స్ చెప్పలేకపోతే డిసప్పాయింట్ అవ్వకండి. మీరు వినండి, మీ హృదయంలో ప్రభు ఈ సంగతి స్థిరపరుస్తాడు. తర్వాత మీరు కూడా చక్కగా నేర్చుకుంటారు. 5వ వచనం చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీదకు పంపుతాను. ఈ మాట ఎవరి ద్వారా మాట్లాడాడు దేవుడు? మలాకి. వెరీ గుడ్. నా వైపు చూడండి అందరూ. మలాకి ద్వారా దేవుడు ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు? మహాదినము రాకమునుపు ప్రవక్త అయిన ఏలియాను పంపిస్తానన్నాడు. చెప్పండి, మహాదినం అంటే ఏ దినం? రక్షణ దినమా, ప్రభు దినమా? ఇది ఏ దినం? వెరీ గుడ్. ఇప్పుడు ఏముంది? చర్చ్ ఉంది. ప్రభు దినం ఉందండి, రక్షణ దినం ఉందండి. ఇప్పుడు ఉండేది రక్షణ దినమేనా? సో ఇప్పుడు ఏముంది? చర్చ్ ఉంది. సో చర్చ్ వల్ల ఏమో దినం ఇది? చర్చ్ వల్ల రక్షణ దినం. ప్రభు దినం ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేల్కి సంబంధించింది. ఇశ్రాయేలీలకు సంబంధించిన ప్రభు దినం గురించి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుంది, కానీ రక్షణ దినం గురించి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో దొరకదు. ఆ దినము ఆ దినము ఆ దినము ఆ దినం అంటే ఏ దినం కాదు? రక్షణ దినం కాదు, కోతకాలం కాదు. అర్థమైందా? మీరు వినండి. ప్రభు దినము 2 పార్ట్లు. ఈ 2 పార్ట్లు మీకు గత వారం చదివించాను, ఇప్పుడు చదివించలేక చెప్పేస్తాను చూడండి. 2 పార్ట్లు ఏంటంటే, ఫస్ట్ సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయిన అన్నాడు యోవేలు గ్రంథం 3వ అధ్యాయం. అదేమో ట్రిబులేషన్ పీరియడ్, శ్రమల కాలం. ఆ తర్వాత సియోన్లో నుండి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ద్రాక్షరసము గురించి, షిత్తీము లోయను తడుపుతున్న నీటి ఓట గురించి రాశాడా? అది మిలేనియం, 1000 ఏళ్ల పరిపాలన. అంటే ప్రభు దినం మొత్తం ఎన్ని సంవత్సరాలు? 1007 సంవత్సరాలు. వెరీ గుడ్. ప్రభు దినమేమో 1007 సంవత్సరాలు, రక్షణ దినమేమో 2000 సంవత్సరాలు. యోహాను సువార్త 4:40 ప్రకారం. ఇప్పుడు మనం 2000 ఇయర్స్ ఆఫ్ టైంలో ఉన్నాం. ఇది రక్షణ దినం. వచ్చేది ప్రభు దినం. ప్రభు దినం రాకముందు ఎవరు వస్తారన్నాడు మలాకి? ఏలియా. ఆ ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చు యోహానే. ఆ ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. ఇప్పుడు చెప్పండి, మలాకికి తెలిసిన లెక్క ప్రకారం బాప్తిస్మిచ్చు యోహాను వచ్చిన తర్వాత వెంటనే ఏమొస్తుంది? ప్రభు దినం వస్తుంది. వెంటనే అంటే మలాకి వెంటనే అంటే ఏమనుకొని ఉంటాడు? బాప్తిస్మిచ్చు యోహాను వచ్చిన వెంటనే అనుకొని ఉంటాడు. ఇప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను తర్వాత ఏ దినం వచ్చింది? ఈ రక్షణ దినం గురించి మలాకికి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అది పూర్వకాలములు యందున్న మనుషులకు తెలియపరచబడలేదు అన్నాడు. అది మర్మం, అది దేవుడు దాచేశాడు. దానియేలుకు కానీ దావీదుకు కానీ ప్రవక్తలు ఎవరికి ఈ చర్చ్ పీరియడ్ టైం తెలియదు. చర్చ్ గురించి తెలియదు, అసలు ఈ రక్షణ దినం గురించి తెలియదు. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చేసాడు. ఇప్పుడు ఎవరు రావాలి? ప్రభు దినం రావాలి. ప్రభు దినం అంటే ఎలాగంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేల్ రక్షించబడతారు. 1000 ఏళ్ల రాజ్యంలో యేసుప్రభు యెరూషలేము నుంచి పరిపాలన చేస్తాడు. అది రావాలి. కానీ అది రావటానికి మధ్యలో ఈ 2000 సంవత్సరాలు ఉన్నాయన్న సంగతి మలాకీకి తెలీదు. మలాకీ ఏం రాశాడు చూడండి, 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు. సో ప్రభు దినంలో యేసుక్రీస్తు ఎలా వస్తాడని రాశాడు? నీతి సూర్యుడిగా. ఇప్పుడు మలాకీ దగ్గరికి వెళ్ళి నీకు మార్నింగ్ స్టార్ గురించి తెలుసా అంటే నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే ఆ వేకు చొక్క ఎవరిది? అది మనది. తుయితేర సంఘంతో అన్నాడు, నేను నీకు వేకు చొక్క ఇస్తానన్నాడు. సంఘానికి వేకు చొక్క, ఇశ్రాయేలీలకు నీతి సూర్యుడు, మనకు రక్షణ దినం, వారిది ప్రభు దినం. నేను మాట చెప్పనా? బాప్తిస్మిచ్చు యోహాను రాబో ఏలి అయితే వచ్చేసాడా రాలేదా? అంటే ప్రభు దినం రావటానికి ఇంకేమైనా సూచనలు వాళ్ళకి అవసరమా? నిజం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఒక సూచన చెప్పినా నమ్మకుండా ఇంకా సూచనలు అడుగుతున్నారంటే తప్పు కదా.
ఇప్పుడు దేవుడు ఆల్రెడీ వారికి ఇచ్చిన బలమైన సూచన, ఆఖరి గ్రంథంలో వారికి ఇచ్చిన సూచన ఏంటి? ఏలియా వస్తే ప్రభు దినం వస్తుందని చెప్పాడు. కాబట్టి ఆల్రెడీ వారికి ఒక సూచన జరిగిపోయింది. కాబట్టి ప్రభు దినం వస్తుందని నమ్మాలా, రాదని నమ్మాలా? నిజం చెప్పండి, ఇశ్రాయేలీలు ఎదురు చూస్తున్న ప్రభు దినం రావడానికి సూచన అయిపోతే ఈ మధ్యలో ఉన్న మనకి యేసు ప్రభు రావడానికి పెద్ద సూచనలు ఎందుకు? ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తుంది ప్రభు దినం కొరకు. ఆ ప్రభు దినం రావాలంటే ముందు 7 ఏళ్ల శ్రమల కాలం రావాలి. 7 ఏళ్ల శ్రమల కాలం రావాలంటే యాంటీ క్రైస్ట్ రావాలా. యాంటీ క్రైస్ట్ రావాలంటే వాడిని అడ్డగించి సంఘం మధ్యలోంచి వెళ్ళిపోవాలా. మనం వెళ్ళిపోవాలా, క్రీస్తు విరోధి రావాలా, శ్రమల కాలం రావాలా. ఇదన్నీ రావాలంటే సూచనలు జరగాల. జరిగిందా? ఆల్రెడీ బాప్తిస్మా ఇచ్చి యోహాను వచ్చినప్పుడే పెద్ద సూచన జరిగిపోయింది. కాబట్టి మనం యేసుక్రీస్తు రావడానికి ఏంటది, మొన్నే భూకంపం వచ్చింది 7:27 నిమిషాలకి. ఇవన్నీ మీరు పట్టుకోకండి. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది అన్నాడు. కాబట్టి మనం కోరుకోవాల్సిన సూచనలు అవి కాదు. ఏదో భూకంపం వచ్చేసి హైదరాబాద్లో ఏదో జరిగిపోతే యేసు ప్రభు వచ్చేస్తున్నాడు అనుకోకూడదు. మీరు యేసుక్రీస్తు ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడో ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, మీరు ఆ వేకు చుక్కకు దగ్గరికి వెళ్ళినప్పటికి మీకు ఎంత తేజస్సు కనపడుతుంది, ఎంత క్లోజ్గా వెళ్తే మీకు రెవల్యూషన్ ఎంత పెరుగుతుందో ఆయన అంత సమీపంగా ఉండడం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవాలి. మన సూచన తెలుసుకోవాల్సింది ఎలాగంటే, ప్రభువు మనకు బయలుపరచబడుతున్న సంగతులను బట్టి తెలుసుకోవాలి. భూకంపాలు, యుద్ధాలు జరిగితే వచ్చే సూచనలు మనకు సంబంధించిన రాకడ కాదు. అది మత్తయి 24లో ఇశ్రాయేల్కి సంబంధించిన సూచనలు అవి. అందుకనే మీరెవరు భూకంపాల కొరకు ప్రార్థన చేయకండి. అర్థమైంది? నిజమే, ప్రభువా నువ్వు త్వరగా రా అని హృదయంలో ఏమో భూకంపం వస్తే యేసు ప్రభు వచ్చేస్తాడు అనుకుంటే మీరందరూ ఎర్త్క్వేకులు రావాలని ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన మానేయండి. మీరందరూ ఇలా నమ్మండి, బాప్తిస్మా ఇచ్చి యోహానే ఇశ్రాయేలీలకు ప్రభు దినం రావడానికి ముందు వచ్చే ప్రవక్త అయితే ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, సమస్తాన్ని చక్కబెట్టేశాడంటే ప్రభు దినం రావడానికి ఇక వారికి సూచనలు ఏమి వాస్తవంగా అవసరం లేదంటే మన ప్రభు ఇంకా ముందే వస్తాడుగా. నీతి సూర్యుడి కంటే ముందు ఎవరు వస్తారు? వేకుచొక్క వస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వస్తాడు. అందుకనే మీరు ఇలా అనుకోవద్దు, ఇదేంట్రా బాబు ప్రకటన గ్రంథంలో యోహాన్ రాసినప్పుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఎంత ఆలస్యం చేశాడని. దాని అర్థం ఏంటి? త్వరగా వస్తున్నానంటే అర్థం ఏంటంటే, నేను మీకోసం వేకుచొక్కగా వస్తేనే కదా వాళ్ళ కోసం నీతి సూర్యుడిగా వస్తాను. వాళ్ళ కొరకు నీతి సూర్యుడిగా రావాలంటే ఇంక నేను చేయాల్సిన ఏమైనా ఉన్నాయి? ఆల్రెడీ యోహాన్ వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోహాన్ ఏం చెప్పాడు చూద్దాం. ఇప్పుడు రండి, బాప్తిస్మా ఇచ్చి యోహాన్ ఏం చెప్తున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 3:11 అమ్మా. నేను నేలలో మీకు బాప్తిస్మా ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మా ఇచ్చును. చూడండి, ఈ అగ్ని గురించి ఇందాక మనం చదివాం. ఈ అగ్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క రాజ్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని, దుర్నీతినిది కాల్చివేస్తుంది. ఇప్పుడు చూడండి, సమస్తము ఆయన ముగించుకొని ఇక ఆయన త్వరగా రావడానికి రెడీగా ఉన్నప్పుడు, ఆయన రాజ్యం నిర్మించబడాలని ఆయన అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా చాలామంది ఆటంకాలు కలిగిస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు దావీదు అభిషేకించబడింది ఎక్కడ? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో. అంతేనండి? దావీదు అభిషేకించబడి దావీదు పేరేంటి? కింగే కదా, రాజే. అయినా సౌలు ఏం చేశాడు? ఆటంకపరుస్తూనే వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు మొదటిసారి పుట్టినప్పుడే వాస్తవంగా మొదటి రాకడ సంఘాన్ని స్థాపించడానికి, అన్యజనులను ఆకర్షించడానికి, పరిశుద్ధాత్మను పంపించడానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినట్టున్నా, అసలు యేసుప్రభు మొట్టమొదటి రాగానే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆయన ఏమని చెప్పారు? మత్తయి 2:2 యూదుల రాజు అని చెప్పారు. అంటే ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ వస్తే ఆయనకు ఒకరోజు ప్రతిష్ఠ జరిగితే ఆ తర్వాత ఆయన రాజు అవుతాడు అనుకోద్దు. ఆల్రెడీ ఆయన అభిషేకించబడే ఏ రోజు ఏ క్షణంలో అయినా రావచ్చు. మరి ఏ క్షణంలో అయినా రావచ్చు, త్వరగా వస్తాడు అనే మనస్తత్వం లేని వాళ్ళందరూ ఆటంకాలుగా లేరు. ఇప్పుడు ఆ ఆలోచన లేని దుర్నీతి ఖచ్చితంగా ఎవరిలో ఉందో వాళ్ళు దేవుని రాజ్యాన్ని ఆలస్యం చేస్తున్నారు నిర్మించకుండా. హగ్గై గ్రంథం చదవండి, వాళ్ళు ఇలా అంటున్నారు, సమయం ఇంకను రాలేదు, మందిరమును కట్టుటకు ఇంకా సమయము రాలేదంటున్నారు. ఇప్పుడు కూడా ఈ మాటలు మీరు వింటే, మీరు నమ్మకపోతే మీరు దేవుని రాజ్యానికి ఆటంకంగానే ఉన్నారు.
కానీ నేను ఒకటి చెప్తాను, మిమ్మల్ని భయపెట్టాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నా పేరు ఆదరణ పుత్రుడే కానీ మిమ్మల్ని భయపెడతాను, ఏమనుకోవద్దు. చూడండి, ఒక నమ్మకమైన సేవ జరుగుతుందంటే ఆటంకాలన్నీ కూడా అగ్ని చేత ఖచ్చితంగా కాలిపోతాయి. అయితే నేనేమంటానంటే ఆ అగ్ని చేత కాలినప్పుడు ఆ నిప్పురవ్వలు నీ మీద పడకూడదు. నువ్వు నిన్ను దేవుడు కాల్చడు, ఎందుకంటే నువ్వు అగ్నిలో నుంచి రక్షించబడ్డావు. కానీ అసలు ఇంత వేగంగా బలంగా గాలి వీస్తుందంటే, అంత వేగంగా మినిస్ట్రీ జరుగుతుందంటే అడ్డు నిలబడి ఏం చేద్దామని, ఏం చేయగలం కదండి. సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడని చెప్పాడు, చదవండి ఇక్కడ, చదవండి ఆ మాట చదవండి. సంఖ్యాకాండం చదవండి ఒకసారి మీరు. 5వ సంఖ్యాకాండం కాదు, న్యాయాధిపతుల గ్రంథం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చదవండి. 31 చదువుదాం. యెహోవా నీ శత్రువులందరూ అలాగ నశించెదరు. నెక్స్ట్ లైన్, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందిరని పాడ్రి. ఎలా ఉదయిస్తాడంట? బలంగా. సూర్యుడు వస్తున్నప్పుడు ఆటంకపరచాలనుకున్నది ఎలాగూ ఉందో, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభు రాజుగా వస్తున్నాడు, నీతి సూర్యుడిగా ఉదయించబోతున్నాడు అన్నప్పుడు కూడా విశ్వాసులు ఇప్పుడప్పుడే యేసు ప్రభు రాడన్నట్లుగా ఆటంకాలుగా, దుర్నీతిపరులుగా వారు నిలబడి ఉన్నారన్నమాట. అయితే మీరు వినండి, ఇట్టి ఆటంకములను కాల్చివేయు అగ్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ మేడగదిలో ఆ 120 మంది ఆ రోజు ఏ అగ్నినైతే వారు పొందారో, ఆ ఫైర్ ఏదైతే ఉందో అది దేవుని రాజ్య నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ దారిలో నువ్వు కనపడకూడదు. అది నేను ప్రార్థన చేసేది ఏంటంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆమెను చెప్పి కొంతమంది అక్కడ కనపడతారు, ఎక్కడ ఈ దుర్నీతిలో కనపడతారు. వీళ్ళు నువ్వు ఎక్కడెందుకు ఉన్నావు అని అడిగితే ఏమంటారంటే, అంటే నిజంగా వచ్చేస్తున్నాడా, 3 సంవత్సరాల్లో వచ్చేస్తాడా, నిజంగా జరుగుతుందా అని అంటే దాని అర్థం ఏంటి అంటే కొంచెం అగ్ని మాకు కూడా ఇవ్వండి, మేము కూడా ఆటంకాలు కొన్నాం, మాకు కూడా దాని సెగ తగలాలన్నట్టే. మరి ఖచ్చితంగా మీరు నమ్మండి, దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను, రాజ్యానికి ఆటంకంగా ఉన్నవన్నీ కాలిపోవాలి. రాజ్యానికి ఆటంకం ఉన్నవన్నీ కాలిపోవాలి. ఎందుకంటే మీరు పనిని జాప్యించేది దయచేసి. ఇశ్రాయేలీలు వచ్చారు, నేను మాట చెప్తానండి, ఇశ్రాయేలీలు వచ్చారు, చెరలో నుండి వచ్చారు, బబులోన్ నుంచి వచ్చారు, వచ్చి ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని మానేసి సమయం ఇంకా రాలేదని కూర్చున్నారంట. వాస్తవంగా వాళ్ళు పరీక్షిస్తే ప్రవక్తలు ఇలా రాశారనమాట. నేను మీకు జస్ట్ అవి ఉదహరించి ముందుకెళ్ళిపోతాను. జకర్యా గ్రంథంలోనేమో వారి వస్త్రములు మలిన వస్త్రములుగా ఉండటం చూశాడంట. ఆ మలిన వస్త్రాలను ఇలా వర్ణించాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మలాకి గ్రంథంలో అంటాడు, వారు తమ వస్త్రములను బలత్కారంతో నింపుకున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, పరిశుద్ధంగా జీవించట్లేదు, పరిశుద్ధతను ప్రేమించట్లేదు. అంటే వస్త్రాల్లో డాగులు కనపడుతున్నాయి. యోధాపత్రికలో చెప్పాడు, వస్త్రంలో డాగులు కనపడుతున్నాయి, వారు కలలు కంటున్నారు, అపవిత్రమైన కలలు కంటున్నారు, శరీరాన్ని అపవిత్ర ఇవన్నీ చేస్తుంది ఎవరో తెలుసు. వాస్తవంగా దేవుని రాజ్యము వేగముగా నిర్మించబడే సమయంలో వీళ్ళందరూ ఎలాగో తమ వస్త్రాలను అపవిత్రపరుచుకొని పరిశుద్ధతను అభ్యాసం చేయకుండా వీళ్ళు యేసుప్రభు రాకని ఏదోలాగా ఆపాలని ప్రయత్నిస్తున్నారు. అది నువ్వు కాకూడదు, నేను కాకూడదు. మలాకి గ్రంథంలో అదే చెప్పాడు. తర్వాత యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే 61వ అధ్యాయంలో వస్త్రములను దుఃఖముతో నింపుకుంటున్నారంట. అంటే దుఃఖం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఈ లైన్లో ఉన్న వాళ్ళందరూ వర్తమానం అర్థమైన వాళ్ళందరూ ఆనందిస్తారు. వీళ్ళు కొంతమంది ఎప్పుడు చూసినా మాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, భారభరితంగా వస్త్రాలు కలిగి ఉంటారన్నమాట. అసలు యేసుప్రభు వస్తున్నాడంటే సర్ది సంఘంలో ఇలా అంటాడు, మీరు వస్త్రములను తెలుపు చేసుకోండి, ఎవరైతే వస్త్రాలు తెలుపు చేసుకుంటారో వారు నాతో కలిసి సంచరిస్తారంటాడు. అసలు సంచరించాలంటే ఎంత వేగంగా ప్రభుతో మూవ్ అవ్వాలో, కానీ అది లేదు, ఇది లేదని ఏడుస్తూ కూర్చున్న వారు ఉన్నారు. ఈ వస్త్రములు అపవిత్రం అవటం వల్లే ఇప్పుడు రాజ్యం ఏమవుతుంది, నిర్మించబడట్లేదు. ఇప్పుడు రాజ్యమును మనం అందరం నిర్మించబడకపోతే దేవునికి ఎవరు దిక్కులేదా చెప్పండి. అసలు చెరలో ఉన్న కాలంలో వ్యక్తులు ఎంత భక్తిహీనులుగా ఉంటారనుకుంటాం, కానీ ఎజ్రా ఎవరు,
లేఖనములే అందు ప్రవీణత గల శాస్త్రి. నెహెమ్యా ఎవరు? శోషణ కోటలో ఉండి దుఃఖముతో ప్రార్థన చేసినవాడు. దానియేలు ఎవరు? రాజు భుజించి భోజనమును పానమును తీసుకొని తను అపవిత్ర పరుచుకోకూడదు అనుకున్నవాడు. ఏం చేశాడు? కలగన్నాడు, మర్మాన్ని చెప్పాడు దానియేలు. తర్వాత హగ్గై, తర్వాత జకర్యా ఎవరు? వారు ప్రవచించారు కదండి. జెరుబ్బాబెలు ఎవరు? మందిరం కట్టాడు. యెహోషువ ఎవరు? ప్రధాన యాజకుడు ఉన్నాడు కదండి. మీరు వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరూ ఒక ప్రక్కన మందిరం కట్టబట్టడానికి దేవునికి అనుకూలంగా ఉన్నారు, ఇంకొకళ్ళేమో ఎంతో కొంత దేవుని పని ఏదోలాగా ఆపాలని వస్త్రాలను అపవిత్రపరుచుకుంటున్నారు. మీరు చూడండి, ఇదే చివరి దినాలు కాబట్టి పాపం అనేది బహిరంగంగా జరగట్లే. పాపం అనేది కళల్లో జరుగుతుంది, పాపం అనేది వెబ్సైట్స్ ద్వారా జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే ఎలాగూ ఇది చాలా వేగంగా ఈ నిర్మాణం అయిపోతుంది కాబట్టి దీన్ని ఎంతో కొంత ఆపాలనే ప్రయత్నం. అయితే నేను మీ అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, మన ప్రభు త్వరగా రావటానికి కావాల్సిన సూచనలు జరిగినాయి. ఆయన త్వరగా రాబోతున్నాడు, కానీ అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. మరి మీ నాలుకల్లో నుంచి అగ్నిని మీరు మాట్లాడతారా? ఆ అగ్ని ద్వారా మీరు ఆటంకాలను కాలుస్తారా? అది నా ప్రశ్న. మీరు కాల్చాలా? మీరు మాట్లాడిన ప్రతిసారి నిశ్చలము కానివన్నిటిని కూడా ప్రభు కదిలించి వేసి వాటిని అగ్నితో కాల్చివేస్తాడు. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనం ఏమో తెలుసా? మన దేవుడు దహించు అగ్ని. దహించు అగ్ని అంటే ఆయన మనల్ని కాల్చేస్తాడని కాదు. నేను 3 విషయాలు చెప్పాను, ఓకేనా, ఈ ఆదివారం మెసేజ్లో. మొదటి విషయం, అది పస్కా పశువును కాల్చిన అగ్ని. 2, అది మేడగదిలో బలంగా వీచిన గాలి వంటి అగ్ని. 3వది, అది దేవుని రాజ్య నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ప్రతిదాన్ని కాల్చే అగ్ని. నిజంగా మీరు ఈ వరాన్ని ఎవరైతే కలిగి లేరో ఖచ్చితంగా దీన్ని అపేక్షించండి. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న ప్రతిసారి ఒకటి, మీరు పరిశుద్ధాత్మలోను అగ్నిలో అంటే అర్థం ఏంటంటే పొట్టును కాల్చివేసే అగ్ని. ఇక్కడ అగ్ని అంటే మీరు అగ్నిగుండం అని, పాపులందరూ అగ్నిగుండానికి వెళ్తారన్న ఇంటర్ప్రిటేషన్ కాదు ఇది. వాస్తవంగా అగ్ని అంటే ఇది దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిర్మించబడుతున్న ప్రతి దుర్గం పడద్రోయబడాలి. అర్థమైందండి? అసలే మనకి ఎటువంటి రెవల్యూషన్ రావాలంటే, ఈ రోజుల్లో ఎటువంటి ప్రత్యక్షత రావాలంటే, పాపం అనేది మరి వస్త్రాలను పాడు చేసి అపవిత్రత అనేది ఏ లెవెల్లో జరుగుతుందో దానిని సత్యమైన వెలుగులో బయటకు తెచ్చి దాని నుంచి అనేకులను బయటకు తీసుకురావాలా. ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన ఒక గొప్ప పని ఇదే, మీకు ఇచ్చిన పని ఇదే. కాబట్టి మీలో నెహెమ్యాలు ఉన్నారు, ఎజ్రాలు ఉన్నారు, దానియేలు ఉన్నారు, మీలో ప్రవక్త అయిన హగ్గయి, జకర్యాలు ఉన్నారు, జెరుబ్బాబెలు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? దేవుడు పరలోకంలో దేవుని రాజ్య పని చేస్తారని కదండి. ఫైనల్గా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఇదే లాస్ట్. ఈ మాట మీ హృదయంలో ఉంచి నేను ముగించాలని ఆశపడుతున్నాను. రైట్, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1:20 చదువుదాం. ప్రకటన 1:20. ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతులు నీవు చూసిన 7 నక్షత్రములు కూర్చున్న మర్మం, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. నెక్స్ట్, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దోతలు. సో సంఘపు దోతను ఏమన్నాడు? నక్షత్రం అన్నాడు. పట్టుకోండి, నక్షత్రం అన్నాడు. నెక్స్ట్ 2వ అధ్యాయం వచనం 27. అమ్మా 28 చదవండి. మరియు అతనికి వేకు చుక్కను ఇచ్చేదను. నెంబర్ 2. నెంబర్ 3, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం వచనం 13 చూడండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను. నెంబర్ 4, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం వచనం 2వ వచనం, లేదా వచనం 1వ వచనమే. 12 నక్షత్రముల కిరీటం. చాలండి, నా వైపు చూడండి. సంఘపు దూతను ఏమన్నాడు? నక్షత్రం అన్నాడు. జాగ్రత్త వినాలి. నక్షత్రం అనేది ఫస్ట్ నుంచి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి కూడా సూచన అని చెప్పబడింది. నక్షత్రం మొట్టమొదటి రోజు నుంచి ఏం చెప్పబడింది? సూచన అని చెప్పబడింది. ఇప్పుడు సంఘపు దూతను నక్షత్రం అన్నాడంటే ఖచ్చితంగా నమ్మకమైన ప్రతి సేవకునికి కూడా ఏదైనా ఒక ఆటంకం దేవుని రాజ్యానికి ఎవరైనా చేస్తున్నారంటే వారిని ప్రభువు అగ్ని చేత వారిని ఆపుతున్నట్లుగా
ఆ ఆటంకాన్ని కాలుస్తున్నట్లుగా ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఇప్పుడు నేను ఇంకెలా చెప్తాను, మీరు లైన్లో వెళ్తున్నారనుకోండి, మీరు వెళ్తున్న దారి క్రమమైన దారి అనుకోండి, వంకర మాటలు పలికే ప్రతి వారికి తీర్పు జరిగిపోవాలి. అది కూడా ఎలా జరగాల? మన ఇండియాలో అందరూ బాధ ఏంది, తీర్పు తొందరగా రాదు, ఇప్పుడు జడ్జిమెంట్ వేగంగా రాదు, కానీ చాలా స్పీడ్గా తీర్పులు జరగాల. ఎందుకంటే ఈ నక్షత్రము అనేది స్పష్టమైన సూచన. నక్షత్రం అని పేరు ఎందుకు పెట్టాడంటే సహకరిస్తున్న వారు ఆశీర్వదించబడాలి, ఆటంకంగా ఉన్నవారికి ఖచ్చితంగా తీర్పు జరగాలి. తుయితేర సంఘంతో ఏమన్నాడు తెలుసా అండి? నిన్ను నేను బహుశ్రమల పాలు చేస్తాను, నిన్ను నేను మంచం పట్టిస్తాను అన్నాడు. అది ఎవరితో చెప్పాడు? సంఘంతో చెప్పాడు. ఇప్పుడు దేవుని పని ఆటంకపరుస్తున్న వాళ్ళని కొంచెం జాగ్రత్తగా దేవుడు ఏం చేయాలా? నువ్వు కొంచెం బజ్జో అని మంచం మీద పడుకోబెట్టాలి వాళ్ళని. కానీ అది జరిగితేనే సేవకుడు నమ్మకంగా ఉన్నట్టు. ఎందుకంటే అది జరగకపోతే ఈ ఆటంకాలు అందరూ ఏం చేస్తారు? రెచ్చిపోతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు రెచ్చిపోకూడదంటే వీళ్ళకి జరగాల్సింది జరగాలి, సహకరించే వాళ్ళకి జరగాలి. ఒకే అధ్యాయంలో ఉజ్జా మరణము, అదే అధ్యాయంలో ఒబేదేదేమో ఆశీర్వాదం. కాబట్టి మీరందరూ రాజ్యానికి సహకరించండి. ఎందుకంటే నా మట్టుకు నేను నమ్ముతున్నాను, ఇది స్పష్టమైన నక్షత్రం. అర్థమైందా? కాబట్టి మీరు అందరూ నమ్మండి, దీనికి సహకరిస్తే మిమ్మల్ని దేవుడు ఒబేదేదేమో ఇంటిని ఆశీర్వదించి 3 నెలలు ఆశీర్వదిస్తాడు. దీనికి అడ్డుగా నిలబడితే సేమ్ అదే మాట చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఆటంకాలు ఏవి వర్ధిల్లో, మీరు అనుకున్నది ఏది కొనసాగదు, మీ ప్రయత్నాలు వాడిపోతాయి, మీరు ముందుకు కొనసాగలేరు. కాబట్టి ఈ పరిచర్యలో, ఈ సేవకత్వంలో ప్రభు వచ్చేంతవరకు మనం నమ్మకంగా కొనసాగుదాం. ఎందుకంటే మనకు స్పష్టమైన నక్షత్రాన్ని ప్రభు ఇచ్చాడు. తూర్పు దేశపు జ్ఞానులకు ఏమి ఇచ్చాడు? యేసుక్రీస్తు మొదటి రాకడను కూర్చిన నక్షత్రం ఇచ్చాడు. తుయితేర సంఘానికి ఏమి ఇచ్చాడు? యేసు ప్రభు రెండవ రాకడను కూర్చిన స్పష్టమైన సూచన ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఈరుతో సహా ఇచ్చాడంటే ఇది చాలా నమ్మకమైన సేవ. మరి ఈ సేవలో మీరు కనీసం మీ వంతుగా మీరు ఒక గుమ్మమన్నా కట్టండి, ఒక తలుపు అన్నా నిలబెట్టండి, ఒక ప్రాకారం అన్నా కట్టండి. ఏ గుమ్మం నుంచి ఏ గుమ్మం దాకా కడతారు నాకు తెలియదు, కానీ ఒకరి మీద ఒకరు ఆనుకుంటూ కట్టండి. కట్టిన రోజు మీ జీవితాలు కూడా పరీక్షించుకుంటూ ఉండండి, ఎలా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. అగ్ని గ్రంథంలో అన్నాడు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 9వ నెల 24వ తేదీన మందిర పునాది వేశారు. ఆ రోజు నుంచి మీరు ఎట్లా బ్లెస్ చేయబడ్డారు చూడండి. ఈ రాజ్యంలో మీరు నిర్మించడంలోనే పడిపోవాలి. ఇక ఏదో ఒకటి మీ ద్వారా ఏదో ఒక సహకారం అంటే ఏంటంటే మీరు 6, 7, 8 అధ్యాయాలు చదవండి ఈ రాత్రికి, అదే సహకారం అంటే ఇప్పుడు అన్నయ్యకి ఫోన్పేలో నేను ఒక 1000 రూపాయలు పంపించేస్తాను, ఎవరు పంపించాను, ఈ రాత్రికి మీ నెంబర్ బ్లాక్ చేసి మీకు పంపించేస్తాను. ఆయనకి ఈ రాత్రికి అది కాదు వాక్యం. మీరు స్పష్టంగా సహకరించడం అంటే ఈ రాజ్యం నుంచి ప్రభు నీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది నువ్వు చెయ్యి, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ దినాల్లో ఆశీర్వదించబడుతున్నామంటే రాజ్యానికి సహకారులం, దెబ్బలు తింటున్నామంటే ఆటంకము, దుర్నీతి పరులం కదండి. అగ్ని బాప్తిస్మము లాంటి ఎక్స్పీరియన్స్ చేసే చర్చితో పెట్టుకోవటం సామాన్యంగా ఉండదు. అందుకని ఆ 120 మంది కూడిన మేడగదికి అననీయ సప్యర్ లాంటి వాళ్ళు వచ్చి అబద్ధమాడినందుకే దేవుడు సహించలేదు, వెంటనే జడ్జిమెంట్ ఇచ్చాడు. వెంటనే జడ్జిమెంట్లు కూడా రావాలి, అదే నమ్మకమైన సేవ. మరి ఇది నమ్మకమైన సేవ అయితే దేవుడు అలా చేస్తాడు. ప్రభుతాలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు అంత తల వంచండి, ఎవరు భయపడకండి, ఇలా ధైర్యంగా మాట చెప్పండి. ప్రభువా, నీ రాజ్యములో నేను కూడా నమ్మకంగా సేవ చేయాలి. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన మేరలో నేను పని చేయాలి. నువ్వు నన్ను బలంగా వాడుకో ప్రభువా. ఎటువంటి దుర్నీతి ద్వారా నేను నీ రాజ్యానికి ఆటంకంగా ఉండకుందును గాక అని ప్రార్థన చేసుకోండి. ప్రభు ఖచ్చితంగా తమ్ముడు, చెల్లి, పెద్దలారా, చిన్నలారా, మిమ్మల్ని ఖచ్చితంగా ప్రభు తన పనిలో వాడుకుంటాడు. మీరు చేయాల్సిన పెద్ద పని ఏమీ లేదు. మీరు గ్రంథం చదవండి, పరిశీలనగా చదవండి. ఆత్మదేవుడు మిమ్మల్ని కొనిపోతాడు. మిమ్మల్ని దేవుడు ఏ పని చేయించాలో ఆయన చేస్తాడు. ఆ పని నువ్వు చేయాలని ప్రేమతో కోరుతున్నాను. నక్షత్రము స్పష్టమైన సూచనగా మనకి ఇవ్వబడింది. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు ఇచ్చిన నక్షత్రం వలె ఈరోజు ఈ ఫిలదెల్ఫియా పరిచర్యకు ప్రభు స్పష్టమైన నక్షత్రం ఇచ్చి ఉంటుండగా, దేవుని పనిని ఆటంకపరచు జెరుబ్బాబేలు అడ్డగించు నీవే మాత్రపు దానవు. గొప్ప పర్వతమా, నీవు చదును భూమి అగుదు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా, జెరుబ్బాబేలు చేతులు మందిర పునాది వేసి ఉన్నవి, ఆ చేతుల పనిని ముగిస్తాయి అని ప్రభు చెప్తున్నాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగునని ప్రభు చెప్తున్నాడు.
నీ కడవరి మందిరమును నేను మహిమతో నింపుతానని ప్రభు చెప్తున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడే అని ప్రభు చెప్తున్నాడు. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వెలువడిన ప్రతి మాట మా ప్రియుల హృదయాల్లో ఫలించునుగాక. ఇక్కడున్న వారందరి ద్వారా నీ రాజ్యము నిర్మించబడునుగాక అని ప్రార్థిస్తూ, పరమందు మాకు నివాసం ఇచ్చిన మా తండ్రి, యెరూషలేములో నివాసులుగా ఇక్కడున్న వారందరూ అగుదురుగాక, జనుల అధికారులుగా మా ప్రియులుందురుగాక అని యేసు ప్రభు నామములో నిరీక్షిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్. దేవుని సేవకుల ద్వారా నాకు స్పష్టంగా ఈ యొక్క సాయంకాల వర్తమానం వచ్చిందండి. మనము ఈ యొక్క రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులం అవ్వాలి అని చెప్పి, అటు విధంగా దేవుని ఆత్మ మనల్ని వాడుకునేలాగా మీ అందరూ ప్రార్థించాలి అని చెప్పి ప్రేమతో కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ యొక్క కూడిక ముగించబడిందండి. అందరికీ వందనాలు.